ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ 4 వర్ణాలు అసలు చేయాల్సినటువంటి పనులు ఏమి? బ్రాహ్మణుడు ఏం చేయాలి? బ్రాహ్మణుడు ఏం చేయాలి అంటే సంధ్యా స్నానం జపో హోమం దేవతానాంచ పూజనం ఆతిథ్యం వైశ్వదేవంచ షట్కర్మాని దినే దినే. ఈ 6 కర్మలు బ్రాహ్మణుడు చేయాలని మనకు శాస్త్రం చెప్తుంది. సంధ్యావందనం అంటే రోజు కూడా పొద్దున లేచి బ్రాహ్మణుడు చేయాల్సినటువంటి మొట్టమొదటి పని సంధ్యావందనమే. తర్వాత స్నానం, జపో హోమం, తర్వాత గాయత్రి జపము, తర్వాత అగ్ని కార్యాదులు, గృహస్థుడైతే దానికి సంబంధించినటువంటి అగ్ని కార్యం చేసుకొని దేవతానాంచ పూజనం, మనకి ఏదైతే దేవతలు మన ఇష్టదైవం కానీ కులదైవం కానీ ఉంటారో వారికి పూజ చేయాలి. ఆతిథ్యం వైశ్వదేవంచ అంటే ముఖ్యంగా బ్రాహ్మణ ధర్మంలో ఉన్నటువంటి ఇది ఏంటంటే వేరే వాళ్ళకి భోజనం పెట్టకుండా పూర్వంలో తినకపోయేది. ఇప్పుడంటే అవి ఎవరు పట్టించుకోవట్లేదు, కానీ పూర్వంలో పరిస్థితి ఎట్లా ఉండేదంటే మన ఇంటికి ఎవరైనా అతిథి వచ్చి భోజనం చేసేదాకా మనం భోజనం చేయకపోయేది. అది బ్రాహ్మణుడు ఖచ్చితంగా ఆచరించాలి. పూర్వంలో ఉంది, ఇప్పుడు ఎట్లా తయారైందో చెప్తాను. పూర్వంలో అయితే ఖచ్చితంగా బ్రాహ్మణులందరూ కూడా ఎవరికన్నా అతిథిని పిలిచి వారికి భోజనం పెట్టే తినేవారు. వైశ్వదేవంచ షట్కర్మాని దినే దినే, ఈ 6 కర్మలు ఖచ్చితంగా బ్రాహ్మణుడు చేయాలి, వేదాధ్యయనం కూడా చేయాలని ఇక్కడ మనం క్లియర్గా తెలుస్తుంది. ఈ 6 కర్మలు బ్రాహ్మణుడు చేయాలంటే ఆహార నియమాలు తప్పనిసరి పాటించాలి. ఎందుకంటే వేదాధ్యయనం చేయాలంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి తిండి తింటూ వేదాధ్యయనం చేయలేము, ఇంపాసిబుల్ అది. ఎందుకంటే వేదానికి ఒక స్వరం ఉన్నది, ఆ స్వరము పడి దాన్ని సాధన చేసి 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 ఆ మంత్రాన్ని మన మస్తకానికి వెక్కించుకోవాలి. ఏదో మనం అనుకుంటాం ఏదో 2 మంత్రాలు పంతులు గారు చదువుతారు అనుకుంటారు, కానీ ఉండొచ్చు అట్లాంటి వాళ్ళు కూడా. కానీ వేద సాధన చేసేటువంటి వారి యొక్క నిత్య ఏదైతే ఉంటుందో, వాళ్ళ నిత్య ప్రణాళిక ఏదైతే ఉంటుందో చాలా కఠినంగా ఉంటుంది. దగ్గర మిలిటరీ వాళ్ళ యొక్క కష్టం ఉంటుంది. అంత ఈజీ కాదు వేదాధ్యయనం చేయడం అంటే. బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలండి. బ్రాహ్మీ ముహూర్తం అంటే ఎన్ని గంటలకి? 3 గంటల నుంచి 5 గంటల వరకు బ్రాహ్మీ ముహూర్తం. ఈ ముహూర్తంలో లేచి స్నానం ఆచరించాలి. స్నానం ఆచరించి చక్కగా సంధ్యావందనాదులు చేయాలి. నేను చెప్పినటువంటివన్నీ కూడా 1 by 1 చేసుకుంటూ రావాలి. మళ్ళీ వేదాధ్యయనం కూడా చేయాలి. ఇక్కడ బ్రాహ్మణులు ఏమేం చేయాలో మనకి ఇక్కడ అర్థమైపోయింది. తర్వాత ఆహారం ఎట్లాంటివి తీసుకోవాలంటే సాత్విక ఆహారం తీసుకోవాలి. ఇక్కడ మసాలా ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడము, ఏది పడితే అది తినటము, మడి లేని అన్నాన్ని తినటము ఒకవేళ ఆ బ్రాహ్మణుడు చేస్తే గనక వేదమాత యొక్క అనుగ్రహము ఆ బ్రాహ్మడికి కలగదు. ఖచ్చితంగా కలగదు. ఎట్లా కలుగుతుందంటే ఇప్పుడు వేదమాతని అర్థం చేసుకోవాలి అంటే, ఆ మంత్రం మీ మస్తకానికి ఎక్కాలి అంటే సాత్విక ఆహారంతో సాధ్యం.